శ్రీకాంత్ వర్సెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరి మధ్య నువ్వా నేనా అనంతల 5 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే ఏర్పడింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడికి ఒక లైక్ అయితే కొట్టండి. ఇక వీరి మధ్య మొట్టమొదటి పోటీ 2002 సంవత్సరంలో జరిగింది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు వివి వినాయక్ గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ మాస్ కమర్షియల్తో వచ్చి అప్పుడు ప్రేక్షకుల్ని ఒక రేంజ్లో ఆకట్టుకున్న మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటనతో అద్దరగొట్టిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీకి వారం రోజుల గ్యాప్తో మన శ్రీకాంత్ గారు ఆడుతూ పాడుతూ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కామెడీ అండ్ రొమాన్స్తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను కొల్లగొట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు దేవి ప్రసాద్ గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ విన్నర్ గా అయితే నిలిచారు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ 2003 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన జూనియర్ ఎన్టీఆర్ గారు నాగా మూవీ తరడం జరిగింది. ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్ల మేరకు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే చూసింది. మాస్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీకి 5 రోజుల గ్యాప్ తో మన శ్రీకాంత్ గారు పెళ్ళం ఊరెళ్తే అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు ఎస్పీ కృష్ణారెడ్డి గారు అయితే తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో ఒక రేంజ్ లో ఆకట్టుకున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది మన శ్రీకాంత్ గారికి. అలాగే ఈ మూవీలో మన సునీల్ గారి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన శ్రీకాంత్ గారు జూనియర్ ఎన్టీఆర్ పై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ కాస్త గ్యాప్ అయితే జరిగింది. 2006 సంవత్సరంలో మన శ్రీకాంత్ గారు ఆదిలక్ష్మి అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయి ఘోర పరాజయాన్ని అయితే చూసింది. మన శ్రీకాంత్ గారు మూడవసారి బాక్సాఫీస్ పోటీలో నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీకి 2 వారాల గ్యాప్తో మన జూనియర్ ఎన్టీఆర్ గారు రాఖీ మూవీ తరడం జరిగింది. ఈ మూవీ ఒక డీసెంట్ విజయాన్ని అయితే బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ యొక్క దర్శకుడు కృష్ణవంశీ గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీకాంత్ గారిపై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య 4వసారి బాక్సాఫీస్ పోటీ చూసుకున్నట్లయితే 2007 సంవత్సరంలో అయితే జరిగింది. ఈసారి కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నట విశ్వరూపం చూపించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి. ఈ మూవీకి వారం రోజుల గ్యాప్తో మన శ్రీకాంత్ గారు యమగోళ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 సినిమాలు యముని కాన్సెప్ట్ తో వచ్చి ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నటువంటి మూవీస్ అని చెప్పుకోవచ్చు. 2007 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ 2 సినిమాలు భారీగా విజయాలను అయితే అందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ దగ్గర విపరీతంగా ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య 5వసారి చిట్ట చివరి పోటీ చూసుకున్నట్లయితే భారీ గ్యాప్ తో జరిగిందని చెప్పుకోవచ్చు. 2016 సంవత్సరంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు జనతా గ్యారేజ్ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు కొరటాల శివ గారు అయితే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి పోటీగా మన శ్రీకాంత్ గారు మెంటల్ పోలీస్ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు మన శ్రీకాంత్ గారికి. ఇలా 5వసారి బాక్సాఫీస్ పోటీలో మన జూనియర్ ఎన్టీఆర్ గారే జనతా గ్యారేజ్ మూవీతో విన్నర్ గా అయితే నిలిచారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి 5 సార్ల బాక్సాఫీస్ పోటీలో మీకు బాగా నచ్చినటువంటి బాక్సాఫీస్ క్లాస్ ఏదో, అలాగే మీ అభిమాన హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.